వాళ్ళకి రాజకీయ నాయకులు పిలిచినందుకు అయ్యే ఖర్చులు, ఫ్లైట్లు, ఆ ఎనలిస్టులు, గెస్టులు ఇట్లా పిలిచేటందుకు స్టార్ హోటల్, ఫుల్ ఫుడ్ గిడ్డు. స్టార్ హోటల్ అంటే మినిమం ఒక్కొక్కరికి 1000 రూపాయలు తక్కువ ఇది ఉండదు. ప్లస్ ఆ హాలు గీలు ఇవన్నీ తీసుకుంటే 25-30 కోట్ల రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది. ఇది స్పాన్సర్షిప్ 2-3 సంస్థలకి చంద్రబాబు గారు చేశారు, బాబు ప్రభుత్వం వచ్చారు. అంతకుముందు జగన్ టైంలో కూడా చేశారు అట్లా స్పాన్సర్షిప్. అప్పుడే కదా మీకు గుర్తుంటే విద్యా వ్యవస్థ మీద సెమినారు తిరుపతిలో జరిగింది చూడండి. అతని పేరేంటి, అతను చివరికి స్కూల్స్ దగ్గర కూడా పట్టుకుపోయారు. రాజీవ్ సర్దేశాయి అట్లాగా కాంక్లేవ్ ఇక్కడే పెట్టుకోండి అని చెప్పి డబ్బులు స్పాన్సర్, అది ప్రవీణ్ ప్రకాష్ ఫాలో అప్ చేసినట్టున్నాడు. ఇక్కడ కూడా అధికారులే ఫాలో అప్ చేస్తారు. ఫైనాన్షియల్ స్పాన్సర్షిప్ అనేటప్పుడు ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అన్ని నేషనల్ మీడియా కూడా ఇవాళ అధికార పక్షానికి అనుకూలంగానే ఉన్నాయి. ఇంకోటి అక్కడ సెంటర్లోనూ బీజేపీ, ఇక్కడ కూటమిలో భాగస్వామి. ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి నేషనల్ మీడియా మేనేజ్మెంట్ బాగా తెలుసు. ఈయన వెళ్ళిన ఈ ప్రెస్ మీట్లు పెట్టినా పట్టించుకోరు. మేబీ వీళ్ళు ఏదో ఒక పాయింట్ ఇచ్చి కాంట్రవర్సీ అడగండి అని చెప్పేసి ఇతన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నమే చేస్తారు. కాబట్టి వెళ్తాడని నేను అనుకోను. ఒకవేళ వెళ్తే ఏ ప్రెస్ మీట్ పెట్టేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి వచ్చేయాలి అంతే. అంతకుమించి మద్దతు కోరే అవకాశం అయితే ఏముండదు. రైట్, చూద్దాం నిజంగా ఢిల్లీ వెళ్తారా లేదా జగన్మోహన్ రెడ్డి.